అక్క చెల్లెళ్లకు మీడియా మిత్రులకు అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు మన యశస్వి ప్రధానమంత్రి గౌరవనీయులు నరేంద్ర మోదీ గారు తెలంగాణ గడ్డ మీద మొన్న జరిగిన 5 రాష్ట్రాల్లో మొన్న ఎన్నికలు జరిగిన 5 రాష్ట్రాల్లో 3 రాష్ట్రాల్లో విజయం సాధించి ప్రముఖంగా పశ్చిమ బెంగాల్లో భారతీయ జనతా పార్టీ గెలుస్తుందని ఎవరు కూడా పెద్ద ఎత్తున ఊహించలేదు. రకరకాల ఊహాగానాలు ఉన్నప్పటికీ కూడా పశ్చిమ బెంగాల్లో భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో వారి మీద విశ్వాసంతో విజయడంకా మోగించి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని పశ్చిమ బెంగాల్లో ఏర్పాటు చేయించి ఈరోజు తెలంగాణ గడ్డ మీద అడుగు పెడుతున్నటువంటి మన ప్రధానమంత్రి గారికి తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి అన్ని గ్రామాల నుంచి పెద్ద ఎత్తున స్వాగతం పలకడానికి విచ్చేసినటువంటి అక్క చెల్లెలకు అన్న తమ్ములకు అందరికీ నా యొక్క ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. మొట్టమొదటగా పశ్చిమ బెంగాల్లో మొట్టమొదటిసారిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయించి అస్సాంలో మరొకసారి ప్రభుత్వాన్ని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి పుదుచ్చేరిలో మరొకసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి మరి మొట్టమొదటిగా తెలంగాణ గడ్డ మీదనే మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు అడుగు పెడుతున్నారంటే నెక్స్ట్ టార్గెట్ తెలంగాణలో విజయం సాధించాలంటే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ స్ఫూర్తితో ఈరోజు మొత్తం రోడ్లు నిండిపోయినాయి. హైదరాబాద్ నగరం నిండిపోయింది, సికింద్రాబాద్ నగరం నిండిపోయింది. ఎక్కడ చూసినా జనసందోహం. నరేంద్ర మోదీ గారు తెలంగాణకు వస్తున్నారంటే వాడిని చూద్దామని పశ్చిమ బెంగాల్లో గెలిచొచ్చినటువంటి వారి నాయకత్వంలో భారతదేశానికే ఒక గొప్ప నమ్మకాన్ని విశ్వాసాన్ని ప్రజల్లో నింపుతున్నటువంటి నాయకుడు నరేంద్ర మోదీ గారిని చూడడానికి అన్ని ప్రాంతాల నుంచి వచ్చిన మీ అందరూ కూడా కొద్దిసేపట్లో వారు సభ ప్రాంగణం చేరుకోబోతున్నారు. ఎదురు చూస్తూ ఉన్నారు మీరు ఎప్పుడెప్పుడా అని. ఎప్పుడెప్పుడా ముందు మోదీ గారు తొందరగా రావాలి, వాళ్ళు మాట్లాడాలి, మేము వినాలని చూస్తూ ఉన్నారు. కొద్దిసేపట్లోనే సభాస్థలికి చేరుకుంటారు. ఇక్కడ ఉన్న మనకు అందరి బాధ్యత ఇవాళ దేశవ్యాప్తంగా ఎక్కడ భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్నా ఎప్పుడు ఎన్నికలు జరిగినా మళ్ళీ అక్కడ భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తూ ఉంది. భారతీయ జనతా పార్టీ అధికారంలో లేనటువంటి అనేక రాష్ట్రాల్లో ఈరోజు భారతీయ జనతా పార్టీని గెలిపిస్తూ పశ్చిమ బెంగాల్ లాంటి యొక్క రాష్ట్రంలో కూడా భారతీయ జనతా పార్టీని గెలిపించిండ్రు అంటే ప్రజలందరూ కూడా ఈ దేశం యొక్క భవిష్యత్తును నరేంద్ర మోదీ గారే సరిదిద్దగలిగినటువంటి విశ్వాసంతో ఉందనేది స్పష్టమైంది. ఈ దేశానికి మోదీ గారి నాయకత్వం అవసరం. ఈ దేశాన్ని వికసిత్ భారత్ చేయడం అవసరం. వికసిత్ భారత్ లక్ష్యంతో ఈరోజు భారతదేశం అంతా కూడా ఒక అభివృద్ధి ప్రతి గ్రామాల నుంచి అభివృద్ధి పరచాలని, ప్రతి రాష్ట్రం అభివృద్ధి చెందాలని ఈరోజు కూడా మన రాష్ట్రంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలకు దాదాపు 10,000 కోట్ల రూపాయల పనులకు ఇవాళ శంకుస్థాపనలు చేసిండు, ప్రారంభోత్సవాలు చేసిండు. అదేవిధంగా భవిష్యత్తులో తెలంగాణ ప్రజల యొక్క కళ సాకారం కావాలి. మనం ప్రత్యేక తెలంగాణ కోరుకున్నాం. నీళ్లు నిధులు నియామకరణ సెంటిమెంట్తో ప్రత్యేక తెలంగాణ కోరుకున్నప్పటికీ కూడా నేటికి కూడా తెలంగాణ ప్రజల కళలు నిజం కాలేదు. గతంలో బీఆర్ఎస్ పార్టీ కానీ ఈనాడు కాంగ్రెస్ పార్టీ కానీ
ప్రజలను వాళ్ళ హామీలతో మోసం చేసినే తప్ప తెలంగాణ ప్రజల కళలు నిజం చేయలేదు. మహిళలే కానీ ఇవాళ రైతులే కానీ యువకులే కానీ అన్ని వర్గాల ఎస్సీ ఎస్టీలు కానీ బీసీ వర్గాలు కానీ అన్ని వర్గాల యొక్క అభివృద్ధి జరగాలి. తెలంగాణ మనను కలలుగన్న తెలంగాణ ఏర్పాటు కావాలి. ఈ తెలంగాణలో అభివృద్ధి జరగాలి అంటే తెలంగాణలో కూడా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావాలి. డబల్ ఇంజన్ సర్కార్ తెలంగాణలో వస్తేనే తెలంగాణ ప్రజల కళ సాకారం అవుతుంది. మరి ఆ దిశ మనం అందరం ముందు కదులుదామా? పశ్చిమ బెంగాల్లో అధికారంలోకి వచ్చినట్టే తెలంగాణ కూడా అధికారంలో తెద్దామా? తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తెద్దామా? తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తెద్దామా? తెస్తాం తెస్తాం బీజేపీ అధికారంలోకి తెస్తాం 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 తెస్తాం. జై శ్రీరామ్. భారత్ మాతా కీ. దండోరా డప్పు కళాకారులందరూ కూడా ఒక్క దగ్గరికి రావాల్సి కోరుతా ఉన్నాను. మోడీ గారు కొద్దిసేపట్లో మన మధ్యకి రాబోతున్నారు. వారు వచ్చినప్పుడు